మీద ఆగకూడదు. బట్ आ जाओ, धक्का लगा तो फिर. Hello guys, welcome to my channel. It's VR15M. Hope all are doing great and wonderful. Welcome to another vlog. Well guys, hello Narandaru. సో ఈరోజు వచ్చేసి వెన్స్డే. యాజ్ యూజువల్ నేను ఆఫీస్ స్టార్ట్ అయిపోయాను. సో ఇంకొక పాయింట్ ఏంటంటే లాస్ట్ సండే వి వెంట్ టు పరిగి, ద మోస్ట్ ట్రెండింగ్ ప్లేస్. సన్సెట్ పాయింట్కి వెళ్ళాము. అంటే సన్ రైజ్ టైంకి వెళ్ళాము కానీ వెళ్ళింది మాత్రం సన్సెట్ పాయింట్కి. అర్థమైందా? పొద్దున వెళ్ళాం కానీ ఇట్లా సన్సెట్ ప్లేస్ అనమాట. పరిగిలో సన్ రైజ్ వేరుంది, సన్సెట్ వేరుంది. సో వీ హ్యాడ్ ఫన్. చాలా బాగుండే. ఫొటోస్ వీడియోస్ మాత్రం వేరే లెవెల్లో వస్తాయి. చాలా బాగుంటాయి అనమాట. ఆల్సో నేను ఎవ్రీ టైం ఎడిట్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకు లెఫ్ట్ సైడ్ టాప్లో ఒక చిన్న మార్క్ వస్తుంది. అది లెన్స్కుందా? అది లెన్స్కుంది. ద లెఫ్ట్ సైడ్ లెన్స్కి నేను 2 లెన్స్ ఆన్ చేశాను. లెఫ్ట్ సైడ్ లెన్స్కుంది. ఇప్పుడైతే దాన్ని తిప్పేశాను. ఎందుకంటే ఈ స్క్రూ అనేది ఎలా ఉందంటే హెల్మెట్కి మౌంట్ మొత్తం ఇలా టైట్ చేస్తే ఎలా అంటే 2 సైడ్స్ వస్తుంది అనమాట. లెన్స్ లెఫ్ట్ రైట్ వస్తుంది. సో ఆ లెఫ్ట్కి లెన్స్ మీద పైన ఏదో సమ్ వైట్ కలర్ ఏదో చిన్న స్క్రాచ్ లాగా కూడా కాదు, ఒక చిన్న డస్ట్ లాగా ఫామ్ అయిపోయింది. అది ఎంత తుడిచినా కానీ వెళ్ళట్లేదు అనమాట. సో దానివల్ల కరెక్ట్ యూనో ఆ మార్క్ వస్తుంది. నేనేమనుకున్నా అంటే ఇన్ని రోజులు మన ఆఫ్టర్నూన్ కదా, వెళ్ళే టైంకి సన్ అక్కడనే ఉంటాడు, లైక్ పైనే ఉంటాడు. సో ఆ సన్ రిఫ్లెక్షన్ ఏమన్నా అడిషనల్గా పడుతుందేమో అని అనుకున్నా కానీ బట్ నార్మల్ వీడియోస్లో అంటే ఈవినింగ్ వెళ్ళే వీడియోస్ అది కూడా సన్లైన్ ప్లేస్లో కూడా లెఫ్ట్ సైడ్ టాప్లో నాకు అలా కనిపించేస్తుంది. సో ఏంటని ఇప్పుడు కెమెరాని ఫ్లిప్ చేసి చూస్తే ఇట్స్ మార్క్. ఆ మార్క్ అది. సో కెమెరాని అయితే ఇట్లా ఫ్లిప్ చేశాను. లైక్ ఎలా యూజ్ చేస్తున్నానంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా 2 లెన్స్ నాకు లెఫ్ట్ రైట్ ఉంటుంది అనేసి. ఇప్పుడు నాకు ఆ 2 లెన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంది. అంటే ఇప్పుడు ఒక లెన్స్ తోటి 2 లెన్స్ రికార్డింగ్లోనే ఉన్నాయి. బట్ మేజర్ ఫోకస్ వచ్చేసి నార్మల్ బ్యాక్ సైడ్ లెన్స్ మీద పెట్టాను అనమాట. సో దిస్ ఈజ్ వన్ పాయింట్. ఈసారి చూసాను ఈ వీడియోస్ ఎడిట్ చేసేటప్పుడు స్టిల్ అలానే వస్తుంది అనుకో. ఐ హ్యావ్ ఎ పేర్ ఆఫ్ లెన్స్. కెమెరా ఉన్నప్పుడు వచ్చినాయి. ఇవి కెమెరా కంటే సపరేట్గా తీసుకున్నాయి లెన్స్. ఈ 360 నేను తీసుకునే ముందు రీసెర్చ్ చేస్తే ఏంటంటే యూ వోంట్ రిసీవ్ లెన్స్ ఇన్ ద బాక్స్ అనేసి అన్నారు. సో నేనేం చేసిన అంటే ఇంకా లెన్స్ సపరేట్గా బుక్ చేసుకున్నాను. తర్వాత కెమెరా బుక్ చేసిన తర్వాత కెమెరా చూద్దామని చెప్పి అన్బాక్సింగ్ చేస్తుంటే దేర్ ఆర్ లెన్స్ ఇన్ ఇట్. సరేలే ఉంటాయి కదా, మనకే కదా స్పేర్. 1200 1300 1400 పడింది నాకు అప్పుడు. ఉంటాయి కదా కొన్ని ఇవి ఖరాబ్ అయిపోతే అది ఉంటుంది కదా అనే థాట్లో ఉంచేసుకున్నాను అనమాట. కెమెరాతో వచ్చినాయి తట్టు. సో కెమెరా అయితే ఇలా పెట్టాను కానీ ఐ నో ఇట్స్ రికార్డ్ 360, బట్ ప్రతి ఫ్రేమ్కి ఫుటేజ్ని ట్రాక్ చేయాలా ఏంటనేసి ఐ హ్యావ్ టు సీ అనమాట. నా బైక్లో ఫ్యూయల్ కూడా జర తక్కువ ఉందా. సో ఈ 3 డేస్ ఆఫీస్కి వెళ్ళాలి నాకు తెలిసినంతవరకు. సో ఈ 3 డేస్ ఫ్యూయల్ కొట్టించేసుకుంటే సరిపోతుంది. అంబులెన్స్ ఉంది, ఎమర్జెన్సీ ఏమో.
भाई थोड़ा सही लो पीछे आमले सर भाई एम्बुलेंस आ रहे पीछे से सही लो थोड़ा सा भैया एम्बुलेंस वस्तु जरा साइड తీసుకో రైట్ పోవాలంటే भैया ఎక్కడి వరకు పోవాలో హోప్ఫుల్లీ బాయ్ తోడా సైడ్లో అక్కడ వరకు అనుకున్న టైంకి సేఫ్గా రీచ్ అయితే బాగానే ఉండు నేను ఫ్యూయల్ కొట్టించుకోవడం మర్చిపోయినా జర ముందు వరకు నాకు ఫ్యూయల్ షాప్ వరకు ఫ్యూయల్ వస్తే బాగుండు గో కమాన్ in a very narrow road. Aga, ఒక్క నిమిషం ఆగు. అన్నా అంబులెన్స్ వస్తుంది జరా సైడ్
మ్యాన్, హోప్ఫుల్గా వెళ్ళిపో భయ్యా. థ్యాంక్ గాడ్. ఈ సెట్ థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ కానీ సేఫ్గా వెళ్ళిపోవయ్యా నువ్వు హాస్పిటల్కి. రియల్లీ అంబులెన్స్ డ్రైవర్స్ ఆర్ లైక్ హీరోస్ చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళ లైఫ్ని కూడా రిస్క్లో పెట్టి పీపుల్ని సేవ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ దో ఇప్పుడు ట్రాఫిక్ లేని విషయం అంటే ఓకే, కానీ ట్రాఫిక్ లేని విషయం కూడా రిస్కే కదా. ఇప్పుడు ఖాళీ రోడ్లో ఎవడు ఎట్లా వస్తాడో తెలియదు. అప్పుడప్పుడు అన్నీ బాగుండి సెన్స్లో ఉన్న మనకే స్టంట్లు అవుతూ ఉంటాయి, రైట్? అన్ప్రెడిక్టబుల్ రోడ్ అనమాట. అలా ఆయన ట్రాఫిక్లో ఎవడు ఎటు నుంచి వచ్చాడో ఎంత ఎంత అక్యురేట్గా క్యాల్కులేట్ చేసుకోవాలి ఏంటి. ఎందుకంటే మంచిగా నడిపేట వాళ్ళు ఉంటారు, మంచిగా నడపని వాళ్ళు కూడా ఉంటారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ స్పెసిఫిక్ నేమ్స్, బట్ ఇట్లా రమ్మని వచ్చేటోళ్ళు ఉంటారు, ఇట్లా వచ్చేటోళ్ళు ఉంటారు. సో ఎంత అక్యురేట్గా మన బ్రేక్ కానీ యాక్సిలరేషన్ కానీ. ఇంకోటి ఏంటంటే అక్యురేట్ అనేసి ఆయన విషయమనే కాదు, లోపల పేషెంట్ ఉంటాడు. ఇంకోటి ఏంటంటే ఆ పేషెంట్ని టైంకి తీసుకుపోవాలి హాస్పిటల్కి, రైట్? ఎన్ని థింగ్స్ ఉంటాయి, బట్ దే ఆర్ లైక్ రియల్ హీరోస్. వాళ్ళు డాక్టర్స్, ఆర్మీ పీపుల్, వాళ్ళు రియల్ హీరోస్ అన్నమాట. సో అతని లైఫ్ని కాకుండా 24/7 అవైలబుల్ ఉండి, అతని లైఫ్ని కాకుండా అతనితో పాటు పేషెంట్ తోటి వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ మనుషులు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళ లైఫ్స్ కూడా డ్రైవర్ చేతిలో ఉంటాయి. డ్రైవర్ వాళ్ళ అంబులెన్స్ ఎవరైతే నడుపుతున్నారో ఆయన చేతిలో. సో రియల్లీ దోస్ ఆర్ రియల్ హీరోస్. అంటారు చూడండి, అందరూ హీరోస్ క్యాబ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదనేసి. సో వీళ్ళందరూ ఆ కేటగిరీ కిందకి వస్తారు అన్నమాట. అలా ఇంకోటి ఏంటంటే సన్ రైజ్ కోసం వెళ్ళేటోళ్ళు గాయస్ మార్నింగ్ వెళ్తారు సన్ రైజ్ కోసం అనేసి. బాయ్ క్యా హువా? డ్రైవర్ మీద ఆగకూడదు, బట్ आ जाओ, धक्का लगा तो फिर। మా బస్సు కావట్లేదు రయ్యా, జర్ర ఇంచులో ఉన్నాడు. क्यों पावर हो गया क्या? యాక్చువల్గా నా బైక్లో కూడా ఫ్యూయల్ లేదు. ఐఎమ్ డూయింగ్ ఇట్, ఐ డోంట్ నో ఎక్కడి వరకు తీసుకెళ్తుందో. फिर कैसा भाई पावर हो गया तो गाड़ी का? किसके पास? कहाँ रहता स्टेशन यहाँ पे? कुछ उसका बैटरी का वायर कुछ है तो अगर लाए तो पेट्रोल पंप में कर सकते हो ना? नहीं कर सकते क्या पेट्रोल पंप में? हाँ हाँ, अच्छा. और इसका स्टेशन भी नहीं लगा है ना पेट्रोल पंप में? इसको नहीं आता क्या वो? इसको नहीं आता इस गाड़ी को? अच्छा. సో ముంగడ కూడా నేను డక్కా కొట్టేటప్పుడు ఎఫ్జీ భయ్య ఆగాడు, మేబీ డక్కా కోసమే అనుకుంటా. సో నేను ఇచ్చేస్తున్నా అనేసి సో ఛార్జింగ్ వెహికల్స్ తీసుకోవచ్చు విత్ ఇన్ సిటీ తిరగడానికి, కానీ ఇలానే కొంచెం ఇష్యూస్ ఉంటాయి. ఈ ఇష్యూస్ వల్ల ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడున్నా కానీ పెట్రోల్ లాగా అవైలబుల్ ఉందనుకో ఫైన్ అనమాట. బట్ ఇది అవైలబుల్ ఉండదు కదా.
అది మేజర్ కన్సర్న్. ఇంకోటి ట్రాఫిక్లో డక్కా కొట్టాలంటే దట్స్ కాంప్లికేటెడ్ థింగ్. ఇంకా డక్కా స్కూటీ మీద అంటే ఏదో ఆలోచించవచ్చు, బట్ దట్టు R15 మీద అంటే హ్యావ్ టు థింక్ ట్వైస్. ఒక బండి పట్టడానికే గ్యాప్ లేదు ఇక్కడ. ఇక నేను డక్క ఎట్లా కొట్టాలి పోయి. గైస్ హూఆర్ ఈస్ వాచింగ్ దీస్ మై వీడియో, ఎవరైనా ఈవీ కంపెనీ ఓనర్స్ కానీ ఆర్ ఎల్స్ లైక్ ఈవీ షోరూమ్స్ ఉన్న వాళ్ళు ఆర్ ఎల్స్ లైక్ సిటీని డెవలప్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు, ప్లీజ్ బ్రింగ్ ద స్టేషన్స్ అనమాట. ఏంటి ఈవీ స్టేషన్స్, సో దట్ దీస్ గైస్ ఆల్సో కెన్ ఈజీలీ ఇప్పుడు ఛార్జ్ అయిపోతే అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మన ఇప్పుడు డిఫరెంట్ పీపుల్స్ ఉండొచ్చు యూజ్ చేసేది వెహికల్స్ని. ఎవరంటే అఫ్కోర్స్ జొమాటో ఉండొచ్చు, స్విగ్గీ వాళ్ళు ఉండవచ్చు, డెలివరీ పర్సన్స్ ఉండొచ్చు, సమ్ మెడిసిన్స్ ఏదన్నా ఇంపోర్ట్ అంటే లైక్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఏమన్నా మెడిసిన్స్, ఇంపార్టెంట్ మెడిసిన్స్ తీసుకుపోయే వాళ్ళు ఉండొచ్చు, రైట్. వాళ్ళకి సడన్గా ఆగిపోతే రోడ్డు మీద వీళ్ళు ఫేస్ చేసేది కాక కస్టమర్ దగ్గర కూడా ప్రాబ్లం అయిపోతుంది. ఇలా అట్లా ఐ కెన్ సీ అ బ్యాగ్ అర్బన్ కంపెనీ, బట్ కంపెనీలో వర్క్ చేస్తాడా, బ్యాగ్ కంపెనీదా అంటే అమ్మితే కొనుక్కున్నాడా అనేసి నా పాయింట్. ఓకే, అర్బన్ కంపెనీ గైస్, యూ ఆర్ సీయింగ్ దిస్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కూటర్స్. వీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది అనమాట, ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి. కొంచెం పుష్ చేస్తున్నా, నా వెహికల్ని ముందుకు తీసుకుపోతున్నా, కొంచెం పుష్ చేస్తున్నా. ఈవీస్ తోటి ఇదే బాధ. ఇంకోటి మా నార్మల్ ప్రైస్కి ఏంటంటే ఆనందం లేదో సౌండ్తో తెలిసిపోతుంది అనమాట. ఒకటి ఇది ఇట్లా కాదు కదా, ఆన్ ఆఫ్న వెళ్ళిపోవడం. ట్రాఫికే కొంచెం ఇష్యూ. वन 104 से ले रहा हूँ, आगे से तो मेरा थैंक यू. ఓకే బా, ఈ హ్యాపీ మా సబ్ ట్యాంక్ ఏడుంది, అత్తాపూర్ ఏడుంది. అఫ్కోర్స్ ఒక నేను అనుకుంటుంది ఏంటంటే అట్లీస్ట్ 2 kilometers అన్నా పుష్ చేసి ఉంటాను అనుకుంటున్నా. వైజాగ్ వాళ్ళు కొంచెం అన్నా హెల్ప్ అయింది కదా, చాలా. అదే సో ఇప్పుడు మై టర్న్ ఇన్ ద సెన్స్ లైక్ పెట్రోల్, ఆ బండికి పెట్రోల్ టర్న్. whatever, please I want to reach 1 million.